జూన్ 4 ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జనాలు జూన్ 1 కోసం కూడా అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన రిజల్ట్స్ రివీల్ అవబోతున్నాయి. అయితే దేశంలో చాలా చోట్ల ఈ సర్వే సంస్థలు సెఫాలజిస్టులు ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మీద ఇంకొక అంచనా అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండొచ్చు అని అంచనా ఒక కొత్త టెర్మినాలజీని తీసుకొచ్చి వాటితో ఎవరు ఎంతవరకు లీడింగ్ ఉన్నారన్న అభిప్రాయాన్ని వాళ్ళు వెలుగుచ్చడం జరుగుతుంది. ఆ పరంపరలోనే ఇప్పుడు కొత్తగా మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి వాళ్ళ ఎగ్జిట్ పోల్ అంచనాని చెప్పడం జరిగింది. ఆ అంచనా ప్రకారం ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే అందులో 23 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 9 స్థానాలకి టీడీపీ, 2 స్థానాల్లో హోరాహోరీ ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అదేవిధంగా గోదావరి ప్రాంతంలో చూసుకుంటే 34 స్థానాలకి 13 వైసీపీ, 15 టీడీపీ. ఇక టీడీపీకి కొంచెం ఎడ్జ్ ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వచ్చారు కాబట్టి ఆ ఎడ్జ్ ఉందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. 6 స్థానాల్లో మాత్రం హోరాహోరీ ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం గుంటూరు కృష్ణ గురించి మాట్లాడుకుంటే మొత్తం 33 స్థానాల్లో 16 స్థానాలతో వైసీపీ లీడింగ్లో ఉంటే 13 స్థానాల్లో టీడీపీ ఎన్డీఏ కూటమి, 4 స్థానాల్లో హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. ప్రకాశం నెల్లూరులో 22 స్థానాలకు సంబంధించి 15 క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీకి, 5 ఎన్డీఏ కూటమికి, 2 మాత్రం హోరాహోరీ అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. అట్ ద సేమ్ టైం రాయలసీమ మొత్తం 52 స్థానాలు ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే 43 స్థానాలు 52లో 43 స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంటే 3 స్థానాలకి ఎన్డీఏ కూటమి లిమిట్ అయ్యే అవకాశం ఉంది. 6 స్థానాలు మాత్రం నెక్ టు నెక్ ఉన్నాయని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఈ ఓవరాల్ ఫిగర్స్ మనం చూసుకుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 110 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 45 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉంది. టఫ్ ఫైటింగ్లో నెక్ టు నెక్ ఉన్నవి 20 స్థానాలు ఉన్నాయి. ఈ 20 స్థానాల్లో ఎక్కువగా ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉందని మనం అట్లీస్ట్ 50% వేసుకున్నా కూడా వైసీపీకి 120, టీడీపీకి 50 స్థానాల వరకు వచ్చి ఏదైతే 120 స్థానాలు వస్తాయని చెప్పేసి ముందు నుంచి ప్రెడిక్ట్ చేస్తున్నారో ఆ 120 స్థానాల చుట్టూనే ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వానికి వీళ్ళు మళ్ళీ 110 స్థానాలతో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకొక 20 టఫ్ ఉన్నాయి కాబట్టి ఆ 20 కూడా అటు ఇటు ఉంటే 110 నుంచి 130 స్థానాల మధ్యలో వైసీపీకి వచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం 100% ఉందని చెప్పేసి ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వల్ల ఎగ్జిట్ పోల్ అంచనా ఎస్టిమేట్ చేస్తుంది.